గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియోలో సైడ్ పార్ట్ని రెడ్యూస్ చేసుకునే ఎక్సర్సైజ్ గురించి చెప్తాను. సేమ్ అలాగే థై మజిల్స్ లూజ్గా ఉన్న పార్ట్ని కూడా టైట్ చేసుకునే ఎక్సర్సైజ్. సేమ్ అలాగే ఫ్యాట్ ఎక్కువగా ఉన్నా కూడా నెమ్మదిగా రెడ్యూస్ అవుతూ ఉంటుంది. చూడండి, మన హ్యాండ్ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. మన ఈ రిబ్ కేజ్లో ఉన్న వేస్ట్ పార్ట్ని కూడా నెమ్మదిగా రెడ్యూస్ చేస్తూ ఉంటుంది. చూడండి, అలాగే లూజ్గా ఉన్న పార్ట్ని కూడా టైట్ చేస్తూ ఉంటుంది. కంపల్సరీగా 10 or 15 రిపిటేషన్స్ చేయండి. రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది. కమన్సి చూడండి, ఇలా పైకి పెట్టాలి హ్యాండ్. ఈ హ్యాండ్ని ఫ్రీగా ఉంచాలి. 1 2 3 4 స్ట్రెచ్ చేయాలి. ఎంతవరకు స్ట్రెచ్ అయితే అంత స్ట్రెచ్ అవుద్ది. చూడండి, లెగ్ను కూడా నేను ఫుల్ ఫుట్ని పెట్టట్లేదు కింద, జస్ట్ టోన్ మాత్రమే సపోర్ట్ తీసుకుంటున్నా. చూడండి, 1 2 3 4 ఇలాగా 20 రిపిటేషన్ చేయాలి. సేమ్ అలాగే మళ్ళీ లెగ్ చేంజ్. చూడండి, ఇన్వాల్వ్మెంట్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఎట్ ద టైం చేయాలి. 1 2 3 4 5 ఇలా చేయడం వల్ల సైడ్ పార్ట్ అనే కాకుండా మన యొక్క స్టమక్ మజిల్స్ని కూడా స్ట్రెంత్ చేస్తుంది. సేమ్ అలాగే ఫ్యాట్ని కూడా రెడ్యూస్ చేస్తుంది. అలాగే మనకి ఒకవేళ పెయిన్స్ ఉన్నా కూడా, లెగ్స్ పెయిన్స్ కానీ సైడ్ పెయిన్స్ కానీ ఉన్నా కూడా వాటన్నిటిని నెమ్మదిగా రెడ్యూస్ చేస్తుంది. లెర్నర్స్ అయితే 10 రిపిటేషన్స్ చేయండి. ఆల్రెడీ ట్రైనింగ్లో ఉన్న వాళ్ళైతే 30 or 40 చేసిన నో ప్రాబ్లం. బట్ ఒక్కరోజు చేస్తే రిజల్ట్ రాదండి. ఎవ్రీడే చేస్తే మాత్రమే రిజల్ట్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కింద కామెంట్స్ రూపంలో మెన్షన్